ఇప్పుడు కొత్తలో చూసినప్పుడు మీరు కామెడీ క్యారెక్టర్లు చేసిండ్రు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిండ్రు, హీరో దోస్తు క్యారెక్టర్లు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మేము గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? ఇది మేడం నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే ఓ మనిషికి అప్పు ఉంటే ఏమన్నా ఎట్లయితాడు అనేది తెలిసిపోతుంది, అందులో చూస్తే గుర్తుపట్టవచ్చు. ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. కొంచెం 8 రూపాయలకి తీసుకుంటే ఏం కాదు, 10 రూపాయలు 10 రూపాయలు అయిన వరకు ఇట్లా అయిపోతుంది మేడం, ఖచ్చితంగా అయిపోతుంది. అప్పుడున్న కొన్ని ఫ్యామిలీ కష్టాల వల్ల నేను జాబ్ కూడా చేస్తుంటే మేడం యాక్చువల్గా. అవును కదా, జాబ్ చేస్తూ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018 19లో బయటకు వచ్చేసిన ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి చేయట్లేదు ఆఫీస్. మెయిన్ జాబ్ చేయడానికి కారణమే అప్పులు తీర్చడానికే జాబ్ చేసుకుంటూ సినిమాలో ట్రై చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఒకవేళ నేను జాబ్ చేయకుండా మంచి సినిమాలు పడేటి ఏమో అప్పుడు. ఆ టైంలో టైం ఎక్కువ కేటాయించాలి కదా మేడం సినిమా ఇండస్ట్రీకి. నేను వచ్చిన రోజు షూటింగ్